అనగనగా అవంతి అనే మహా సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మపాలుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా ధర్మబద్ధుడైన పాలకుడు. ప్రజల కష్టసుఖాలను తన సొంత కష్టాలుగా భావించేవాడు. ఆయన ఆస్థానంలో విద్యాసాగరుడు అనే మహాపండితుడైన మంత్రి ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలో జయదేవుడు అనే అత్యంత ధనవంతుడైన ఒక జమీందారు ఉన్నాడు. జయదేవుడికి అపారమైన సంపద ఉంది. కాని అంతకు మించిన అహంకారం కూడా ఉంది. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదని, సాటి మనుషులు తన సంపద ముందు కేవలం బానిసలు మాత్రమే అని అతడి నమ్మకం. తన పేరు కలకాలం నిలిచిపోవాలని రాజధాని నగరంలో తన సొంత ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన శివాలయాన్ని నిర్మించాలని జయదేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ గుడిలోని ప్రధాన విగ్రహాన్ని, స్తంభాలపై అద్భుతమైన శిల్పాలను చెక్కడానికి ఆ రాజ్యంలోని అత్యంత ప్రతిభావంతుడైన సోమనాథుడు అనే శిల్పిని పనిలోకి పెట్టుకున్నాడు. సోమనాథుడు చాలా నిరుపేద, కాని తన కళ పట్ల ఎంతో భక్తి, నిజాయితీ ఉన్నవాడు. జయదేవుడు అతనికి 10,000 బంగారు నాణాలు పారితోషికంగా ఇస్తారని మాటిచ్చాడు. ఆ మాట నమ్మి సోమనాథుడు రాత్రింబవళ్లు కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి 3 సంవత్సరాల పాటు ఆ గుడిని ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు. గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత సోమనాథుడు తన పారితోషికం అడగడానికి జయదేవుడి భవనానికి వెళతాడు. అయ్యా జయదేవా, మీరు కోరుకున్నట్లే శివాలయ నిర్మాణం పూర్తయింది. ప్రధాన గర్భగుడిలోని విగ్రహాన్ని చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అక్కడ కొలువై ఉన్నాడా అన్నంత అద్భుతంగా ప్రాణం పెట్టి చెక్కాను. ఇక మీరు నాకు ఇస్తానన్న ఆ 10,000 బంగారు నాణ్యాలు ఇప్పిస్తే నా కుటుంబంతో పస్తులు లేకుండా బతుకుతాను. 10,000 బంగారు నాణేల? నీకేమైనా మతిస్థిమితం తప్పిందా సోమనాథ? ఒక బండరాయిని సుత్తితో ఉలితో కొట్టినందుకు నీకు 10,000 నాణాలు ఇవ్వాలా? అసలు ఈ గుడి కట్టడానికి స్థలం కొన్నదెవరు? ఆ రాళ్లను కొండల మీద నుండి తెప్పించిందెవరు? ఈ జయదేవుడు. నా డబ్బు వల్లే ఈ గుడి నిలబడింది. నువ్వు కేవలం రోజువారీ కూలీవి. నీకు 100 వెండి నాణాలు ఇస్తున్నాను. అవి తీసుకొని మారు మాట్లాడకుండా వెళ్ళు. అయ్యా, ఇదేం అన్యాయం! నేను 3 ఏళ్ల పాటు నా కుటుంబాన్ని వదిలి రాత్రింబవళ్లు ఆ రాళ్లతోనే సహజీవనం చేశాను. నా చేతులకు పడిన కాయలు చూడండి. మీరు నాకు మాట ఇచ్చారు. ఒక కళాకారుడి శ్రమను, చెమటను ఇలా అవమానించకండి దొర. ఏయ్, నా ముందే నిలబడి నీతులు చెబుతావా? కళాకారుడట కళాకారుడు. నా దగ్గర డబ్బు లేకపోతే నీకు ఆ రాయి ఎక్కడి నుంచి వస్తుందిరా? సృష్టికర్తను నేను. నా సంపద నీలాంటి వాళ్లను రోజుకు 10,000 మందిని కొనేస్తాను. ఆ గుడి మీద జయదేవుడు నిర్మించిన ఆలయమని నా పేరు ఉంటుంది. నా పేరున్న గుడిలో పనిచేసి అదృష్టం కలిగినందుకు నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పాలి. మర్యాదగా ఆ వెండి నాణాలు తీసుకుని వెళ్ళిపో, లేదంటే నా భటులతో గెంటించేస్తాను. జయదేవుడి అహంకారం చూసి సోమనాథుడి గుండె పగిలిపోతుంది. ఆ 100 వెండి నాణేలను అక్కడే వదిలేసి కన్నీళ్లు తుడుచుకుంటూ నేరుగా మహారాజు ధర్మపాలుడి దర్బారుకి వెళతాడు. అక్కడ మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి తన ఆవేదనను వెళ్ళగక్కుతాడు. మహారాజా, నాకు ఆ 10,000 నాణ్యాల మీద ఆశ లేదు. ఆ డబ్బు రాకపోయినా నేను అడుక్కునైనా బతుకుతాను. కాని ఒక కళాకారుడి శ్రమకు, అతడి ప్రాణ సమానమైన కళకు ఈ లోకంలో విలువలేదా? కేవలం డబ్బున్నవాడే సృష్టికర్త అవుతాడా? నా చెమటకు, నా భక్తికి విలువ కట్టే అర్హత ఆ జయదేవుడి అహంకారానికి ఉందా ప్రభూ? నాకు డబ్బు వద్దు, కాని నా ఆత్మగౌరవానికి న్యాయం కావాలి మహారాజా. సోమనాథ, కన్నీళ్లు తుడుచుకోనాయన. మనిషి శ్రమ కంటే, కల కంటే ఈ సృష్టిలో గొప్ప సంపద మరొకటి లేదు. డబ్బు అనేది ఒక వస్తువును కొనగలదు కాని దానికి ప్రాణం పోసేది మాత్రం మనిషి శ్రమే. జయదేవుడి అహంకారం అతడి కళ్లకు గంతలు కట్టింది. సంపదకు, శ్రమకు ఉన్న వ్యత్యాసం ఏమిటో నేను అతడికి స్వయంగా వివరిస్తాను. రేపు ఉదయం నేను ఆలయానికి వస్తున్నాను. నువ్వు కూడా అక్కడికి రా. మరుసటి రోజు ఉదయం జయదేవుడు నిర్మించిన ఆ అద్భుతమైన శివాలయం ముందు ఊరి జనమంతా గుమిగుడి ఉన్నారు. మహారాజు ధర్మపాలుడు, మంత్రి విద్యాసాగరుడు తమ సైనికులతో సహా అక్కడికి చేరుకుంటారు. వారిని చూడగానే జయదేవుడు ఎంతో గర్వంగా ఉప్పొంగిపోతూ, మహారాజా, నా జన్మ ధన్యమైంది. నా అపారమైన సంపదతో నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం ప్రారంభోత్సవానికి మీరు రావడం నాకెంతో గర్వకారణం. లోపలికి దయచేయండి. నా డబ్బుతో కొన్న ఈ రాళ్లల్లో ఎంత అందం ఉందో మీరే స్వయంగా చూడండి. మహారాజు ఏం మాట్లాడకుండా గుడి లోపలికి వెళ్తాడు. అక్కడి శిల్పాలను, గర్భగుడిలోని విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ విగ్రహంలో ఒక జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. మహారాజు ఆ శిల్పాల ముందు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అద్భుతం, మహాద్భుతం జయదేవ.
ఇంతటి గొప్ప కట్టడం, ఇన్ని అద్భుతమైన శిల్పాలు నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఈ గుడిని ఒక సామాన్య జమీందారు సొంతగా ఉంచుకోవడం సరికాదు. ఇది మన రాజ్యానికే గర్వకారణంగా మిగిలిపోవాలి. కాబట్టి ఈ గుడిని రాజ ఖజానా నుండి నేను కొనుగోలు చేస్తున్నాను. దీనిని ప్రభుత్వ ఆలయంగా ప్రకటిస్తున్నాను. మహారాజా, మీరడిగితే కాదంటానా? నా పరువు మరింత పెరిగినట్లే. నీ పరువుకు ఏ లోటు రానివ్వను జయదేవ. నువ్వు పెట్టిన ఖర్చుకు 10 రెట్లు ఎక్కువగా 5 లక్షల బంగారు నాణాలను నీకు ఇప్పుడే చెల్లిస్తాను. మంత్రివర్య, వెంటనే జయదేవుడికి 5 లక్షల బంగారు నాణాలు అందజేయండి. 5 లక్షల బంగారు నాణాలు అనగానే జయదేవుడికి నోట మాట రాలేదు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ, మహారాజా, మీ దాతృత్వానికి అవధుల్లేవు. నా సంపద పెరిగింది. మీ వల్ల నా కీర్తి కూడా పెరిగింది. ఈ గుడి ఇక మీదే ప్రభు. అవును జయదేవ, ఈ గుడి ఇక నాదే. భటులారా, పెద్ద పెద్ద సుత్తులు తీసుకురండి. ఈ క్షణమే ఆ గర్భగుడిలోని విగ్రహాన్ని, ఈ స్తంభాలపై ఉన్న శిల్పాలను, గోడలపై ఉన్న ఆకృతులను మొత్తం పగలగొట్టండి. ఏ ఒక్క శిల్పం కూడా మిగలకూడదు. ఈ గుడిని కేవలం ఒక చదునైన బండరాళ్ల గదిలా మార్చేయండి. మహారాజు ఆజ్ఞ వినగానే అక్కడున్న ప్రజలంతా నిర్ఘాంతపోతారు. సుత్తులు తీసుకుని భటులు విగ్రహం వైపు వెళ్తుంటే జయదేవుడికి గుండె ఆగినంత పనవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి భటుల్ని అడ్డుకుంటాడు. మహారాజా, ఏమిటి ఈ ఘోరం? దయచేసి అలా చేయకండి. ఆ శిల్పాలు లేకపోతే ఇది గుడి ఎలా అవుతుంది? కేవలం రాళ్ల గుట్ట అవుతుంది కదా. నా జీవితకాలపు కల ఆ విగ్రహాలు ఆ కలలోనే ఉంది ప్రభు. వాటిని నాశనం చేయకండి. అదెలా కుదురుతుంది జయదేవ? నేను నీకు 5 లక్షల బంగారు నాణాలని చెల్లించాను. నేను కొన్నది నీ సొత్తును మాత్రమే. నువ్వేమన్నావు? నీ డబ్బు వల్లే ఈ గుడి నిలబడిందన్నా. నీ డబ్బు కొన్నది ఆ కొండల మీద ఉన్న బండరాలను మాత్రమే కదా. ఆ రాయికి ప్రాణం పోసిన సోమనాథుడి శ్రమను, అతడి కలను నువ్వు ఎప్పుడూ కొనుక్కోలేకపోయావు. వాడి చెమట నీకు కేవలం కూలీ పనిలా కనిపించింది కదా. మహారాజు మాటలకు జయదేవుడి ముఖంలో రంగులు మారుతాయి. నువ్వు సోమనాథుడికి ఏ విలువైతే ఇచ్చావో, నేను ఈ గుడికి కూడా అదే విలువ ఇస్తున్నాను. నీ డబ్బుతో వచ్చిన బండరాలను నేను ఉంచుకుంటాను. కానీ సోమనాథుడి కల, అతడు భక్తి నీ డబ్బుతో రాలేదు కాబట్టి వాటిని నేనిక్కడి నుంచి తొలగిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆ శిల్పిని అవమానించావు. ఆ కళాకారుడి ఆత్మగౌరవాన్ని 100 వెండి నాణాలతో కొనుక్కోవచ్చు అనుకున్నావు. నిజం చెప్పు జయదేవ, ఈ శిల్పాలు లేకపోతే నువ్వు తెచ్చిన రాళ్లకు, నీ సంపదకు ఏమైనా విలువ ఉంటుందా? లేదు మహారాజు, నా రాళ్లకు ఏ విలువ లేదు. మరి ఆ రాళ్లకు దైవత్వాన్ని ఆపాదించిందెవరు? నీ డబ్బా, లేక ఆ పేద శిల్పి సోమనాథుడి చేతుల? సంపద అనేది కేవలం ఒక సాధనం మాత్రమే జయదేవ. అది రాళ్లను కొనగలదు, రంగులను కొనగలదు. కానీ ఆ రాతికి ప్రాణం పోసే మనిషి శ్రమను, ఆ చెమట వెనుక ఉన్న మమకారాన్ని ఈ లోకంలోని ఏ డబ్బు కొనలేకపోయింది. ఒక బండరాయిని భగవంతుడిగా మార్చగలిగిన ఆ శిల్పి సృష్టికర్త అవుతాడా? లేక కేవలం రాళ్లు సరఫరా చేసిన నువ్వు సృష్టికర్తవవుతావా? మహారాజు అడిగిన ఆ ప్రశ్నకు జయదేవుడిలో ఉన్న అహంకారపు పొరలు ఒక్కసారిగా బద్దలవుతాయి. సంపద అనేది మనిషి అహంకారాన్ని పెంచుతుందే తప్ప కళను సృష్టించలేదని అతడికి అర్థమవుతుంది. కళ్ళెంబడి నీళ్లు కారుతూ ఉండగా పక్కనే ఏడుస్తూ నిలబడి ఉన్న శిల్పి సోమనాథుడి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించు సోమనాథ. డబ్బు మత్తులో నేను కళ్ళు లేనివాడిలా ప్రవర్తించాను. నీ చెమట చుక్కల ముందు నా లక్షల సంపద ఎంత దిగదుడుపో నాకిప్పుడు కనువిప్పు కలిగింది. నా డబ్బు ఒక గుడిని నిర్మించి ఉండవచ్చు, కానీ దానికి ప్రాణం పోసింది మాత్రం నీ కళ మాత్రమే. ఈ గుడికి అసలైన సృష్టికర్తవు నువ్వే. దయచేసి నన్ను క్షమించు అని చెప్పి జయదేవుడు మహారాజు వైపు తిరిగి నమస్కరిస్తాడు. మహారాజా, ఈ 5 లక్షల బంగారు నాణాలు నాకు వద్దు. అందులో నుంచి సోమనాథుడికి నేను ఇవ్వాల్సిన 10,000 నాణాలకు బదులుగా 50,000 బంగారు నాణాలను అతడి శ్రమకు, కలకు కానుకగా ఇప్పుడే సమర్పిస్తున్నాను. నా అహంకారాన్ని చంపి నాకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభు. చాలా సంతోషం జయదేవ. మనిషిలో అహంకారం చనిపోయినప్పుడే అసలైన మనిషి పుడతాడు. ఇక ఈ ఆలయం నీ పేరు మీదనే ఉంటుంది. కానీ ఈ ఆలయ ప్రధాన ద్వారం మీద ఈ దైవాన్ని సృష్టించిన శిల్పి సోమనాథుడు అని సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. శ్రమకు దక్కాల్సిన గౌరవం అది. మహారాజు తీర్పుకు అక్కడున్న ప్రజలంతా ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తారు. సోమనాథుడి కళ్లలో ఆనంద బాష్పాలు రాలుతాయి. అతడు తనకి దక్కిన 50,000 బంగారు నాణాలలో సగం పేదల కోసం మహారాజుకి విరాళంగా ఇచ్చేస్తాడు. ఆ సంఘటనతో జయదేవుడు తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి కళాకారులను, శ్రమజీవులను గౌరవించడం మొదలు పెడతాడు. చూశారు కదా, ఈ లోకంలో డబ్బుతో కొండలు కొనొచ్చు, కానీ ఆ కొండను శిల్పంగా మార్చే మనిషి శ్రమను మాత్రం కొనలేము. మనిషి చెమట చుక్కకు, వాడి నైపుణ్యానికి మించిన సంపద ఈ భూమండలం మీదే లేదు.
సంపద ఉందని విర్రవీగేవాడి అహంకారం, కష్టపడి పనిచేసేవాడి చెమట ముందు ఎప్పటికైనా తలవంచక తప్పదు అని ఈ కథ మనకి బోధిస్తోంది. ఈ కథ గనక మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సువర్ణదేశపు రాజధాని వెలుపల ఉన్న సోమన్న పొలంలో కొత్తగా తవ్విన బావి నిండా నీళ్లు ఉబికి వస్తున్నాయి. సోమన్న, లక్ష్మమ్మ ఆనందంగా ఆ నీళ్లను చూస్తూ పూజ చేస్తున్నారు. అప్పుడే కేశవ శర్మ, కాంతిమతి రథం దిగి దర్జాగా నడుచుకుంటూ అక్కడికొచ్చారు. రండి కేశవ శర్మ గారు, దేవుడి దయ వల్ల మీరిచ్చిన ఈ పాడుబడిన బావిని 15 రోజులు రాత్రింబవళ్లు తవ్వితే అద్భుతమైన గంగలాంటి నీటి ఊట పడిందండి. ఈ సంవత్సరం నా పొలంలో పంటలు ఎండిపోకుండా పచ్చగా కలకలలాడుతాయి. నా కష్టాలన్నీ తీరిపోయాయ్యా. అవునండి శర్మగారు, వానల్లేక ఎండిపోయిన ఈ బావిని మీరు మాకు అమ్మడం మా అదృష్టం. నా భర్త రక్తాన్ని చెమటగా మార్చి తవ్వితేనే ఈ నీళ్లొచ్చాయి. మీరు కూడా కాస్త ఈ తీయటి నీళ్లు తాగి పేదవాళ్లమైనా మమ్మల్ని ఆశీర్వదించండి. ఏయ్ లక్ష్మమ్మ, ఎక్కువ మాట్లాడకు. రాచరికపు చట్టం నీ కన్నీళ్లను చూడదు. పత్రం మీద ఏముంటే అదే నిజమని నమ్ముతుంది. మీకు బావి కావాలంటే ఆ మట్టి గోడలు వాడుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందులో ఉన్న నా నీళ్లు వాడాలంటే రోజుకు ఒక వెండి నాణెం నాకు నీళ్ల పన్ను కింద కట్టాల్సిందే. లేకపోతే నా పనివాళ్ళని పిలిచి ఆ నీళ్లన్నీ నా పొలానికి తోడేసుకుంటాను. అదేంటి శర్మగారు అలా అంటారు? మొన్ననే కదా ఈ బావిని నా దగ్గర 5 బంగారు నాణాలు తీసుకుని నాకు శాశ్వతంగా అమ్మేశారు. దానికి రాజముద్ర ఉన్న పత్రాలు కూడా రాసిచ్చారు కదా. మరి ఇప్పుడు బావి నాదైనప్పుడు అందులో ఊరిన నీళ్లు కూడా నావే అవుతాయి కదండి. ఓహో, ఎంత తెలివైన వాడివిరా సోమన్న. బావి కంటే నీళ్లు ఫ్రీగా వచ్చేస్తాయా ఏంటి? మా ఆయన నీకు అమ్మిన పత్రంలో స్పష్టంగా పాడుబడిన గొయ్యని అంటే బావిని అమ్ముతున్నాను అని రాశారు గాని నీళ్లను అమ్ముతున్నానని ఎక్కడా రాయలేదే. కాబట్టి నువ్వు కొన్నది కేవలం ఆ మట్టి గోడలు మాత్రమే. అందులో ఉన్న నీళ్లు మా 10 తరాల ఆస్తి. అయ్యో కాంతిమతి గారు, ఇదెక్కడ అన్యాయం అండి? ఎవరైనా బావిని అమ్మాక అందులో నీళ్లు అమ్ముకోలేదని వాదిస్తారా? బావి కొనేది వ్యవసాయానికి నీళ్ల కోసం కదా తల్లి. మీరు 5 బంగారు నాణేలు తీసుకున్నప్పుడు ఈ బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. మేము లోతు తవ్వితేనే భూమిల నుంచి వచ్చాయి. మమ్మల్ని ఇలా మోసం చేయకండి. ఏయ్ లక్ష్మమ్మ, ఎక్కువ మాట్లాడకు. రాచరికపు చట్టం నీ కన్నీళ్లను చూడదు. పత్రం మీద ఏముంటే అదే నిజమని నమ్ముతుంది. మీకు బావి కావాలంటే ఆ మట్టి గోడలు వాడుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందులో ఉన్న నా నీళ్లు వాడాలంటే రోజుకు ఒక వెండి నాణెం కింద నాకు నీళ్ల పన్ను కట్టాల్సిందే. లేకపోతే నా పనివాళ్ళని పిలిచి ఆ నీళ్లన్నీ నా పొలానికి తోడేసుకుంటాను. రోజుకు ఒక వెండి నాణెమా? నేను నెల మొత్తం కష్టపడినా 2 వెండి నాణాలు కూడా సంపాదించలేను శర్మగారు. మీరు మహాధనవంతులు. నాలాంటి పేదవాడి పొట్ట కొట్టకండి. న్యాయంగా నా బావి నీళ్లు నన్ను వాడుకోనివ్వండి బాబు. నా కుటుంబం బతుకుతుంది. ఏయ్, నా పట్టు చీర మైలపడుతుంది. కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు డబ్బులిస్తావా లేదా? ఇవ్వకపోతే రేపు మా సైనికుల్ని పంపి ఆ బావికి పెద్ద తాళం వేయిస్తాం. పదండి. వీడి దగ్గర ఏడుపులు తప్ప డబ్బులేవు. మన నేరుగా మహారాజు గారి దర్బార్లోనే తేల్చుకుందాం. కేశవ శర్మ కాంతిమతి అహంకారంతో నవ్వుకుంటూ రథమెక్కి వెళ్లిపోయారు. సోమన్న, లక్ష్మమ్మ దిక్కుతోచక తమ బావిగట్టు మీద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మరుసటి రోజు ఉదయం సువర్ణదేశపు రాజదర్బారు మహారాజు విక్రమవర్మ రత్న ఖచ్చిత సింహాసనం మీద దర్జాగా కూర్చొనున్నాడు. పక్కనే మరో సింహాసనం మీద మహారాణి ప్రభావతి ఆసీనురాలై ఉంది. సభలో సోమన్న, లక్ష్మమ్మ కన్నీళ్లతో వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. కేశవధర్మ దర్జాగా నిలబడి ఉన్నాడు. మహారాజా, మహాప్రభు, మాకు మీరే న్యాయం చేసి రక్షించాలి. ఈ సువర్ణ రాజ్యంలో మీ ధర్మపాలన వల్లే మేం బతుకుతున్నాము. ఆ కేశవ శర్మ గారు చేసిన మోసానికి నా కుటుంబం ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి దొరగారు. ఏడవకు సోమన్న, కన్నీళ్లను తుడుచుకొని ధైర్యంగా నీ సమస్య ఏంటో చెప్పు. నా సువర్ణ దేశంలో ఏ పేదవాడికి ఏ చిన్న అన్యాయం జరగటానికి నేను అస్సలు అంగీకరించాను. ఆ కేశవ శర్మ ఏమైనా నీ పొలం లాక్కున్నాడా? అతనికి వ్యాపారంలో అత్యాశ ఎక్కువని నా వద్దకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. పొలం కాదు మహారాజా, వాడు మా బావిలోని నీళ్లు అన్యాయంగా లాక్కుంటున్నాడు.
పక్షం రోజుల క్రితం వాడు ఎండిపోయిన పాడుబడిన బావిని మాకు 5 బంగారు నాణేలు కమ్మితే మేము ప్రాణాలను పణంగా పెట్టి తవ్వాం. నీళ్లు పడగానే నిన్నొచ్చి బావి మాత్రమే అమ్మాను, నీళ్ళమ్మలేదు. ఆ నీళ్లు నావే అని దౌర్జన్యం చేస్తున్నాడు. రోజుకి 1 వెండి నాణెం ఇవ్వకపోతే బావికి ఇనపతాళం వేస్తానంటున్నాడు ప్రభు. ఏంటి, బావి అమ్మాక నీళ్లు అమ్మలేదంటున్నాడా? ఇంత వితండవాదం, ఇంత ఘోరమైన అత్యాస నేను నా జీవితంలో ఎక్కడా వినలేదే. మహారాజా, ఈ కేశవ శర్మ మనిషా లేక పిశాచమా? పేదవాడు రక్తం చిందించి లోతు తవ్వితే ఉబికి వచ్చిన నీళ్లను తనవి అని ఎలా అంటాడు? వాడికి రాజదండనంటే భయం లేదా? మహారాణి గారు, క్షమించండి. నేను ఎలాంటి అన్యాయమూ చేయలేదు. ఈ సోమన్నగాడు అనవసరంగా మీ సమయం వృధా చేస్తున్నాడు మహారాజా. నేను వ్యాపారంలో న్యాయం తప్పేవాడిని కాదు. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కావాలంటే రాజముద్ర ఉన్న ఈ పత్రం మీరే స్వయంగా చదవండి. నేను అమ్మిన బావి గురించి స్పష్టంగా రాసి ఉంది. కేశవ శర్మ, ఈ పత్రం నేను చూశాను. బావిని 5 బంగారు నాణాలకు విక్రయించిన మాట వాస్తవమే. కాని ఎవరైనా బావిని అమ్మాక అందులో ఉన్న నీటిని కూడా అమ్ముకున్నట్లే కదా వ్యవహారం. నువ్వు ఆ నీరు నాది అనడానికి నీకేంటి ఆధారం? ఇలాంటి వితండవాదం చేస్తే రాజదండన తప్పదు, జాగ్రత్త. మహారాజా, అలా ఎలా శిక్షిస్తారు? మా తాతల కాలం నాటి నీళ్ళవి. భూమి అడుగున ఉన్న మాకే చెందుతాయి. ఆ బావిలో ఉన్న గొయ్యి మాత్రమే మా సోమన్నకు చెందుతుంది. ఎందుకంటే వాడు దానికి మాత్రమే డబ్బులు కట్టాడు గనక. ఆ నీళ్లకు డబ్బులు కట్టలేదు కదా. మా నీళ్లు మాకిప్పించండి, లేదా వాడిని రోజుకి 1 వెండి నాణెం అద్దెగా కట్టమనండి. మేం మా హక్కుని అడుగుతున్నాం కదా ప్రభు. ఓహో, కాంతిమతి గారు, మీ అన్యాయం భలే విచిత్రంగా ఉందే. రేపొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆవునెవరైనా అమ్మాక ఆ ఆవు పొట్టులో ఉన్న పాలు కూడా మావే అనంటారేమో మీరు. మీ తెలివితేటలకు, మీ అత్యాశకు ఆకాశమే హద్దు. మీరు పేదవాళ్ళని పీడించుకుని తినడానికి ఏవేవో కొత్త దారులు వెతుకుతున్నారు. మహారాణి గారు, దయచేసి మీరు అలా ఎగతాళి చేయకండి. పాలు వ్యవహారం వేరు, భూమిలో ఉండే నీళ్ల వ్యవహారం వేరు. నా నీళ్లు నా ఆస్తి. మహారాజు గారు గొప్ప న్యాయ నిర్ణేతలు. ఆయన పత్రం మీద రాసిన అక్షరాలే చట్టంగా నమ్ముతారు. రాజాగారు, మీరే తీర్పు చెప్పండి. ఈ పత్రం ప్రకారం నేను అడిగేది న్యాయమా కాదా? నా నీళ్లు నేను తీసుకుంటాను. అవును, కేశవ శర్మ చెప్పిన దాంట్లో కూడా ఒక బలమైన చట్టపరమైన వాదన ఉంది. మహారాణి, మనం భావోద్వేగాలకు పోకూడదు. ఈ విక్రయ పత్రంలో ఎక్కడా నీళ్ల ప్రస్తావన లేదు. కేవలం బావిని అమ్మాననే రాసి ఉంది. కాబట్టి న్యాయంగా చూస్తే ఆ బావి మట్టి గోడలు మాత్రమే సోమన్నవి. కాని అందులో ఉబికి వచ్చిన నీళ్లు ముమ్మాటికి కేశవ శర్మవే. ఈ మాట వినగానే సోమన్న, లక్ష్మమ్మల గుండెలు పగిలిపోయాయి. కేశవ శర్మ, కాంతిమతి ఆనందంతో ఒకరి ముఖాలొకరు చూసుకుని గర్వంగా నవ్వుకున్నారు. మహారాజా, దయగల మీరే ఇలాంటి తీర్పు చెబితే నా బతుకు ఏమైపోవాలి ప్రభు? నేను సకుటుంబంగా విషం తాగి చనిపోవటం తప్ప వేరే దారే లేదు. నేను రోజుకు 1 వెండి నాణెం అద్దె ఎక్కడి నుండి తేగలను? నా బతుకు బజారున పడింది మహారాజా. విన్నావా సోమన్న? మా మహారాజు గారు ధర్మం తప్పరు. ఆయన చట్టాన్ని గుడ్డిగా గౌరవిస్తారు. ఇక మారు మాట్లాడకుండా ఆ వెండి నాణేలు తీసి నా ముఖాన కొట్టు, లేదా నీ బావికి నా సైనికులతో పెద్ద తాళం వేయిస్తాను. అద్భుతమైన తీర్పు చెప్పారు మహారాజా. మీకు నా జోహార్లు. ఆగు కేశవ శర్మ, తొందరపడకు. నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. నువ్వు చట్ట ప్రకారం చెప్పింది అక్షరాల నిజం. ఆ నీళ్లు నీవే. కాని ఆ పత్రం ప్రకారం ఆ బావి సోమన్నది కదా. మరి నీకు సంబంధించిన నీ సొంత నీళ్లను సోమన్న కొనుక్కున్న సొంత బావిలో ఎందుకు దాచావురా పిసినారి వెదవా? ఏంటి మహారాజా? నా నీళ్లను వాడి బావిలో దాచానా? నేను దాచలేదండి మహాప్రభు. ఆ నీళ్లు సహజంగానే అక్కడే ఉన్నాయి. అక్కడుంటే ఎలా కేశవ శర్మ? పొలం వాడిది, పత్రం ప్రకారం బావి కూడా వాడిదే. ఒకరి సొంత స్థలంలో నీకు సంబంధించిన వస్తువులు అంటే నీళ్లు ఉంచినందుకు ముందుగా నువ్వు వాడికి అద్దె కట్టాలి కదా. నువ్వు సోమన్నకు నీళ్ళద్దె అడిగావు, మరిప్పుడు సోమన్న నీకు బావి అద్దె అడగడా? చట్టం ఇద్దరికి సమానమే కదా. ఖచ్చితంగా చెప్పారు మహారాణి. ఒరేయ్ కేశవ శర్మ, నీ నీళ్లను సోమన్న బావిలో అక్రమంగా భద్రపరుచుకున్నందుకు దానికి మూల్యంగా నువ్వు సోమన్నకు రోజుకు 10 బంగారు నాణాలు చొప్పున అద్దె కట్టాలి. గత 15 రోజులుగా నీ నీళ్లు వాడి బావిలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దర్బారులో సోమన్నకు 150 బంగారు నాణాలను పన్నుగా కట్టాలి.
ఈ మాట వినగానే కేశవ శర్మ కాంతిమతులకు గుండె ఆగినంత పనైంది. వాళ్ళ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. సభలోని వారంతా మహారాజు తీర్పుకు కడుపుబ్బా నవ్వారు. అమ్మ బాబోయ్, రోజుకి 10 బంగారు నాణాలా? ఏంటి మహారాజా ఈ వింత తీర్పు? ఒక పాత బావి అద్దె రోజుకి 10 బంగారు నాణాలా? ఎవరైనా కడతారా ప్రభు? వాడా బావిని కొన్నదే 5 నాణాలకు. మేము అద్దె కట్టలేము దొరగారు, మమ్మల్ని వదిలేయండి. కట్టకపోతే నీ నీళ్లు ఇప్పుడే తోడేసుకో కాంతిమతి. నీ నీళ్లు ఒకరి బావిలో ఉంచడానికి ఇది మీ తాత జాగీర్ అనుకున్నావా? ఈ సాయంత్రం సూర్యాస్తమయంలోపు నీ నీళ్ళన్నీ సోమన్న బావిలో నుంచి పూర్తిగా తోడేసి నీ ఇంటికి తీసుకుపో. ఒక్క చుక్క నీరు సోమన్న బావిలో ఉన్నా నేను నీ రాజభవనాన్ని, ఆస్తులన్నీ జప్తు చేసి 10 బంగారు నాణాలు చొప్పున అద్దె వసూలు చేస్తాను. అయ్యో మహాప్రభు, 100 కొద్దీ బిందెల నీళ్లు ఉంటాయి అందులో. ఆ నీళ్లన్నీ నేను సాయంత్రంలోపు ఎలా తోడగలను? నాకు అంతమంది పనివాళ్లు లేరు. నా ప్రాణాలు పోతాయి మహారాజా, కరుణించండయ్యా. పనివాళ్లను పెట్టి తోడుతావో, మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తలకో బిందె పట్టుకుని మోస్తారో నాకు అనవసరం కేశవ శర్మ. బావిలో ఊరుతున్న కొత్త నీళ్లు కూడా నీవే అని సభలో గర్వంగా చెప్పావు కదా. ఆ కొత్త నీళ్లు కూడా ఆపకుండా తోడై. నీ నీళ్లు వాడి బావిలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. సైనికులారా, వీళ్లను ఆ బావి దగ్గరకు తీసుకువెళ్లి స్వయంగా వీళ్ళ చేతులతోనే నీళ్ళన్నీ తోడేలా చూడండి. రాజసైనికులు కేశవ శర్మను కాంతిమతిని లాక్కొని బావి దగ్గరకు తీసుకెళ్లారు. ఎండ భయంకరంగా మండిపోతోంది. కేశవ శర్మ చేతికి ఒక బకెట్, కాంతిమతి చేతికి ఒక బిందె ఇచ్చారు. ఇద్దరూ భయంతో ఏడుస్తూ నీళ్లు తోడ్డం మొదలెట్టారు. అబ్బా, కేశవ శర్మ గారు, సచ్చాన్ రోయ్, నా నడువు విరిగిపోతోంది. ఈ నీళ్లు తోడుతుంటే బావిలో మళ్ళీ కొత్త నీళ్లు ఊరుకుతున్నాయి. ఏడవకు కాంతిమతి, మహారాజు గారు మన తెలివికి మించిన మాస్టర్ ప్లాన్ వేశారు. రోజుకు ఒక వెండి నాణ్యానికి ఆశపడితే ఇప్పుడు మన పరితరాల ఆస్తి కరిగిపోయేలా ఉంది. ఈ నీళ్లు మనం వారం రోజులు తోడినా అవ్వవు. ఆ అద్దె కట్టలేక మన రాజభవనం అమ్ముకోవాల్సిందే. నా అత్యాసే నా కొంప ముంచింది. అయ్యో సోమన్న, పాపం, వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ ఎండలో నీళ్లు తోడలేక ఆయాసపడిపోతున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉందండి. మనం మహారాజు గారికి చెప్పి వాళ్ళని క్షమించమని అడుగుదామా? వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వద్దు లక్ష్మమ్మ, వాళ్లకు బుద్ధి రావాలంటే ఈ శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. మన పేదవాళ్ల కన్నీళ్లు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చాయి. పత్రం పేరు చెప్పి మన ప్రాణాలు తీయాలని చూశారు. ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లే వాళ్ళ తప్పును కడిగేస్తాయి. రాజుగారి తీర్పు ఎప్పటికీ ధర్మంగానే ఉంటుంది. కాసేపు వాళ్ళు ఆ బురదలో కష్టపడనివ్వు. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. కేశవ శర్మ, కాంతిమతి 4 గంటల పాటు నీళ్లు తోడి సోమశెల్లి బావిగట్టు మీద పడిపోయారు. వాళ్ళ చేతులు బొబ్బలెక్కాయి. అహంకారం మొత్తం బురదలో కలిసిపోయింది. మహారాజు విక్రమవర్మ, మహారాణి ప్రభావతి రథం దిగి ఆ బావి దగ్గరికి వచ్చారు. కేశవ శర్మ, కాంతిమతి బురద బట్టలతో పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజు గారి కాళ్ల మీద పడ్డారు. మహాప్రభు, నన్ను క్షమించండి. నా ఆస్తి గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. సోమన్న దగ్గర అన్యాయంగా డబ్బు లాక్కోవాలని చూశాను. నా అత్యాశ ఎంత నీచమైందో మీరు ఇచ్చిన ఈ శిక్షతో నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నేను తోడలేను మహారాజా. ఆ నీళ్లు, ఆ బావి అంతా సోమన్నదే. నేను జీవితంలో వాడిని ఇక ఏ అద్దె అడగను. నన్ను క్షమించండి మహారాణి గారు. లక్ష్మమ్మ కష్టాన్ని నేను చిన్న చూపు చూశాను. కేవలం 4 గంటలు నీళ్లు తోడితేనే నా ప్రాణాలు పోయినట్టు అనిపించింది. మరి 15 రోజులు వాళ్ళు బావి తవ్వినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకిప్పుడు అర్థమైంది. నేనిక జన్మలో ఏ పేదవాణ్ణి మోసం చేయను. మమ్మల్ని వదిలేయండి దొరగారు. చూశారా కాంతిమతి గారు, చట్టం కాగితాల్లో ఉండదు, మనిషి ధర్మంలో ఉంటుంది. మీ అత్యాశకు ఆకాశమే హద్దనుకున్నారు. కాని మహారాజు గారి తెలివి ముందు మీ అహంకారం అడుగంటిపోయింది. ఇప్పుడైనా మీకు పేదవాడి చెమట విలువ తెలిసిందా? కేశవ శర్మ, ఎదుటివాడి కష్టాన్ని అలుసుగా తీసుకుని మోసం చేయాలని చూస్తే ఆ దేవుడు ఇలాంటి విచిత్రమైన శిక్షలే విధిస్తాడు. ఈ రోజుతో నీ నీళ్ల పంచాయితీ ముగిసింది. ఈ బావి, ఇందులో ఊరే ప్రతి చుక్క నీరు సోమన్నకే సొంతం. దీనికి పరిహారంగా నువ్వు సోమన్నకు 100 బంగారు నాణాలు ఉచితంగా ఇవ్వాలి. ఇది రాజుగా నా ఆజ్ఞ.
చిత్తం మహాప్రభు. మీరు చెప్పినట్లే 100 నాణేలు ఇస్తాను. నాకు గట్టిగా బుద్ధి వచ్చింది. మహారాజా, మీరు మా పాలిట ప్రత్యక్ష దైవం. మీ తీర్పుతో మా బతుకులు నిలబడ్డాయి. మా బావి మాకు దక్కింది. మా కష్టాలు తీరాయి ప్రభు. సువర్ణదేశపు జనులంతా మహారాజు విక్రమవర్మ గారి తెలివైన తీర్పుకు జేజేలు పలుకుతూ పూలవర్షం కురిపించారు. కేశవశర్మ, కాంతిమతి తమ అత్యాశను వదిలేసి బుద్ధిగా ఇంటికెళ్ళిపోయారు. సోమన్న, లక్ష్మమ్మ ఆ బావి నీళ్లతో తమ పొలాన్ని పచ్చగా సాగు చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఎంత తెలివిగా చట్టాలను వాడుకొని ఇతరులను మోసం చేయాలని చూసినా అత్యాసపరులకు దేవుడు ధర్మం రూపంలో ఎప్పటికైనా సరైన గుణపాఠం చెప్తాడు. పేదవాడి శ్రమను దోచుకోవాలని చూస్తే చివరకు మనకి తీవ్రమైన కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. ధర్మం, న్యాయం ఎప్పటికీ తెలివిగానే గెలుస్తాయి.